GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మరి బంగారం ధర చూసుకుంటే 1,10,000 వరకు వచ్చేసింది. మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం, అనలిస్టులతో మాట్లాడుతున్నాం, నిపుణులతో మాట్లాడుతున్నాము బిజినెస్ పరంగా. మరి ఈ రోజు మనతో పాటు రజనీ రామ గారు ఉన్నారు. మరి మహిళల యొక్క మెంటాలిటీ, బంగారం రేటు ఇలా పెరిగిపోతుంది కదా, మరి షాపులకు వెళ్ళడం తగ్గించేస్తారా, బంగారం కొనడం తగ్గించేస్తారా, అమ్మో పెరిగిపోయింది కదా ఇంత కొనలేమనేసి గమ్మున ఇంట్లోనే ఉంటారా, మరి ఏంటి ఒకసారి మహిళల మెంటాలిటీ ఎలా ఉంటుంది మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం చూసుకున్నారా? 1,10,000కి వచ్చేసింది. ఎప్పుడో మనం 40,000 50,000 ఉన్నప్పుడు ఒకసారి వీడియో చేసాం. అవును, అమ్మో ఇంత పెరిగింది బంగారం అని చెప్పేసి. ఈరోజు 1,10,000లో ఉంది. మరి అంటే మహిళలు ముఖ్యంగా బంగారం అంటేనే మహిళలని ఒక నానుడైతే ఉండిపోయింది. అది కూడా మన భారతదేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, అంటే ఆర్నమెంట్స్ విషయంలో కానీ. మరి ఇంత ధర పెరిగిపోయింది కదా, మరి లేడీస్ ఇప్పుడు బంగారం షాపులకు వెళ్ళరా అంటే వెళ్తారా, వెళ్ళరా, ఆగిపోతారా అంటే ఏం చెప్తారు మీరు? అదే అమ్మో బంగారం బంగారం అయిపోయింది అనుకుంటారు ఫస్ట్ అయితే. అమ్మో ఇంత పెరిగిపోయిందా. ఇప్పుడు ఒకప్పుడు ఇది దేనికైనా సరే అమ్మో అది బంగారం బాబోయ్ అని అంటే అంటే దాన్ని పోల్చేవారు. బంగారం అందుబాటులో ఉండదు కాబట్టి మనకి ఈ విషయం అందుబాటులో ఉందా బంగారం లాంటిది అన్నట్టు పోల్చేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారం ఈజీగానే కొనుక్కుంటున్నారు మీరు అన్నట్టు మొన్నటి వరకు. ఇప్పుడు మీరు ఇలా కొంటారా అన్నట్టు విధి విధి అని చెప్పాలి. కొంతమంది అంటున్నారు మేడం, మరి అనలిస్టులు ఆగరు, మహిళలు ఎక్కడా కూడా తగ్గిన ఆగరు, పెరిగిన ఆగరు, కొనేస్తారని చెప్తున్నారు. అప్పుడు విధి పాపం ఏం చేసిందంటే పెంచేసింది. కారణాలు ఏమైనా సరే పెరిగిపోయినప్పుడు పోనీలే. ఇప్పుడు మొన్న 9 క్యారెట్స్ బంగారం కూడా వచ్చింది ఈ మధ్య. లేదు సిల్వర్ ఆర్నమెంట్స్ మీద గోల్డ్ ప్లేటెడ్ వచ్చినాయి. పాపం వాటితో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో, పోనీలే వాళ్ళు తృప్తి పడతారులేమో నేను అనుకున్నాను. కానీ కంప్లీట్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను కూడా చెప్పాను వాళ్ళకి ఏంటంటే సిల్వర్ అనేది కరిగిస్తే సిల్వర్ రూపంలో సిల్వర్ వస్తుంది. ఇప్పుడు అది కూడా 1,30,000 దాటిపోయింది కాబట్టి కదా. ఒకప్పుడు గోల్డ్ కూడా అంత రేట్ లేదు, ఇప్పుడు సిల్వర్ ఆ రేంజ్కి వచ్చింది కాబట్టి సిల్వర్ కూడా వాల్యుబుల్, వర్త్ ఇట్ అన్నప్పుడు సిల్వర్ని కూడా మీరు క్యాష్ చేసుకోవచ్చు అని నేను ఏదో ఒక చిన్న సలహా చెప్పాను. సిల్వర్ నగలు తీసుకోండి, గోల్డ్ కోటింగ్ చేయించుకోండి, తర్వాత ఎప్పుడైనా తగ్గితే దాని కోటింగ్ మళ్ళీ మీరు కోటింగ్ చేయించుకోవచ్చు. అలా అనుకున్నట్టుగానే సిల్వర్ ఇంకా 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 పెరుగుతుంది కాబట్టి ఒక సైడ్గా ఏం చెప్పచ్చు అంటే మనము సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పాం. ఫోన్లే పాపం లేడీస్ పాపం తృప్తి పడరు కదా, గోల్డే అంటారు కాబట్టి ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ దింపుతున్నారు. ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. ఎంతసేపు అండి, ఇప్పుడు ఏం చెప్పాలి, బంగారం షాప్లో వాళ్ళు 20 సంవత్సరాల నాటి బంగారం తీసుకొచ్చి అప్పుడు రేట్ ఎంత అండి, ఆ బంగారంతో ఇప్పుడు ఆర్నమెంట్స్ చేసి ఇప్పుడు ఎంత అన్నారు, 10,000 చిల్లర ఉంది. అది అక్కడ 10,000కి కొన్నారేమో, ఇప్పుడు 1,10,000కి అమ్ముతున్నారు. వాళ్ళకి ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళకి నష్టం అనేది లేదు. సర్వావస్థల్లో వాళ్ళకి లాభాలే. అందులో తగ్గించామండి అంటే ఇంకో దాంట్లో పెంచుతాడు, ఇంకో దాంట్లో పెంచితే ఇందులో తగ్గించా. ఆ షాప్లో వాడు అది ఎక్కువ చేసి చెప్తాడులేండి, మా దాంట్లో అందులో ఎక్కువ ఉండదు, కానీ నువ్వు ఇంకో దాంట్లో పెంచుతావు. ఓవరాల్గా గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళు లోతుకి వెళ్తే ఇవన్నీ కాదు, వాడికి అసలు టార్గెట్ వేరే ఉంటుంది. సో ఎప్పుడు కూడా వాళ్ళకి నష్టం అనేది గోల్డ్ వ్యాపారస్తుల్లో ఉండదు. ఇప్పుడు ఆ 9 క్యారెట్ల బంగారము అనేది ఈజీ అనమాట. కొంచెం అందులో బంగారం తీసుకుంటాడు, కల్తీ కలిపేస్తాడు, నగలు చేసేసి ఇగో అంటాడు. అవి కూడా కొత్త నగల్లాగానే మెరిసిపోతాయి. కానీ మీకు అది కరిగిస్తే ఏమొస్తుంది, అందులో రాదు. అందులో ఎక్కువ రాగి కానీ వెండి కలపడం చాలా తక్కువ, బంగారపు వస్తువుల్లో ఎక్కువ రాగి కలుపుతారనేది మనకు తెలిసిన విషయం. ఏదో ఇప్పుడు కొన్ని నగల్లో వెండి కూడా కలుపుతున్నారు కొద్దిగా కల్తీ కోసం. ఇప్పుడు అవన్నీ పోయి కేడిఎం వచ్చేసినాయి కదా. ఇప్పుడు బయట షాపుల్లో మనం చేయించుకుంటే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు కాపర్ కానీ ఇది వెండి కానీ కలిపేవారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళట్లా, చిన్న చిన్న విలేజెస్లో వెళ్తున్నారు. అంటే ఎంత నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. సో మళ్ళీ ఆ రోజులు వచ్చేసాయి. అర్థమైందా మీకు? 18 క్యారెట్స్ ఉండేదండి, 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఉండేది కదా. 18 క్యారెట్స్ అంటేనే కరిగిస్తే అందులో నాకు ఇంత కూడా బంగారం రాలేదు నవీన 18 క్యారెట్స్లో.
సో ఇప్పుడు 9 క్యారెట్స్ బంగారం అని చెప్పి జనం ఎగబడుతున్నారు. నా అనుభవం అయితే వెళ్ళకండి 9 క్యారెట్స్కి. ఎందుకంటే అందులో ఎంత కల్తీ ఉంటుందో మీ చేతికి ఎంత వస్తుందో తెలియదు, మొత్తం లాస్ అవుతారు అక్కడ. ఇంకా దానికన్నా బెటర్ ఏంటంటే సిల్వర్ ఆర్నమెంట్ తీసుకోండి. దాంట్లో మీకు కరిగిస్తే కాస్త వెండన్న వస్తుంది, దాని డబ్బు దానికి వస్తుంది. అయితే ఇంకా గోల్డ్ కొనటానికి వెళ్తారా వెళ్ళరా అనేది మీ ప్రశ్న. ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాను మేడం, అంతే మీరు అన్నారు కదా ప్రశ్న అని. ఇప్పుడు ఏంటంటే బంగారం కొనే విషయంలో ఆడవాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు, ఖచ్చితంగా ఆడవాళ్ళని తీసుకెళ్లాలని చెప్పి ఒక నానుడు అయితే ఉంది. ఖచ్చితంగా చూడండి, షోరూమ్స్ లో పిల్లలతో వెళ్ళారనుకోండి, హస్బెండ్స్ కి పిల్లల్ని ఇచ్చేసి పక్కన కూర్చోబెడతారు, బ్యాగులు వేసుకుని పిల్లలతో ఉంటారు. ఒక పెళ్లికి సంబంధించిన జ్యువెలరీ కొనడానికి వెళ్ళినప్పుడు లేడీస్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటారు అసలు? ఒకళ్ళు కొనడానికి వెళ్తే 10 మంది వెళ్తారు కాబట్టి. చూడండి, కొనేది ఒక రింగ్ కోసమో చంటి పిల్ల చెవులు వాటి కోసం వెళ్తే చూసినవి ఇవన్నీ 10 మంది ఉంటారు చుట్టూతా. అక్కడ సీట్లు సరి నిజంగా కొనటానికి వెళ్ళిన వాళ్ళు నుంచోవాలి, కొనటానికి వెళ్ళని వాళ్ళు కూర్చుని ఉంటారు. చూపించేవాడిని విసిగిస్తారు. వాళ్ళు ఏం అనలేరు కదా, గిరాకీ పోగొట్టుకోలేరు. సో ఇంకా ఏంటంటే వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చెప్తా చూడండి, దానికన్నా ముందు కొనటానికి వెళ్తారా వెళ్ళరా అంటే ఖచ్చితంగా వెళ్తారు. అది మీరు చెప్తున్నారు, వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక చిన్నది ఉంటుంది, అది పట్టుకెళ్ళి దీనికి ఏం వస్తువు వస్తుంది, పైన ఎంత పడుతుంది అంటే మనం కట్టాలి కదా ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్రాములు 4 గ్రాములు ఉందనుకోండి, ఏదో ఒక చిన్న ఐటెం తీసుకున్నారనుకోండి, దానికి ఊరికి దీనికే సరిపోతుందిలే అనుకుంటారు. పాపం ఆడవాళ్ళకి అట్లా ఆలోచనలు ఉంటాయి. అప్పుడు అంత పెట్టుకున్నాం కదా, 4 గ్రాములు ఉంది, 4 గ్రాములకి అట్లీస్ట్ 2 రింగ్స్ అన్న కొనుక్కుందాం, లేదంటే చెవులి కొనుక్కుందాం, వెళ్తారు. పెరిగింది కదా బంగారం, ఏం పెరిగినా సరే ఏ రోజులు వాల్యూ ఆ రోజులే కదా. ఇప్పుడు 20 సంవత్సరాల నాటి బంగారం తీసుకెళ్ళినా కల్తీ లేనిది ఇవాళ తీసుకెళ్తే 100% ఇస్తాం మేమని చెప్తారు. చెప్పినప్పుడు ఏమనుకుంటారు లేడీస్, 4 గ్రాములకు 4 గ్రాములు వచ్చేస్తుంది, చెవులియో 2 రింగ్స్ తీసుకుందామని వెళ్తారు. వెళ్తే అక్కడ ఏమవుతుంది, నీళ్లు చల్లినట్టుగా వాడు అంటాడు కదా షాప్ అయినా, అవునండి మీ పాత బంగారం, ఇందులో కల్తీ ఉంది, ఇందులో రాళ్ళు ఉన్నాయి, ఇందులో వేస్టేజ్ ఉంది, ఇదంతా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, మీరు చితగొట్టాలి ఫస్ట్ అంటాడు. సరే మనం ఎలాగో కొనాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఎంత పోతుందిలే చితగొట్టుకోండి అంటే, బట్ రాళ్ళ బరువు పోయిందండి, వేస్టేజ్ ఏముంటుంది అసలు అందులో? మహా అయితే మనం రాసుకున్న పౌడరు, స్నానం చేసినప్పుడు వెళ్ళిన కొంచెం సబ్బు అంతా కలిపి మిల్లీగ్రామ్స్ ఏమన్నా ఉంటుందేమో, అది ఇంత ఆవగింజంలో 10వ వంత ఎంత ఉంటుంది, దానికి వాడు ఇంత వేస్టేజ్ పోయింది అంత వేస్టేజ్ పోయిందని బంగారం వాల్యూ తగ్గించి పడేస్తాడు. ఇంకా మీ పాత బంగారంలో కొంత కల్తీ ఉందంటాడు. ఇవన్నీ తీసేస్తే వీళ్ళకి ఎంత చెప్తాడు, 2.5 గ్రాములు ఏమన్నా వస్తుందని చెప్తాడు. ఇది జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. నేను వెళ్తే నేను కొనుక్కోవడానికి చూడండి అందరే చూస్తుంటాను, వాళ్ళు బంగారాలు తెచ్చి పాతవన్నీ ఇస్తూ ఉంటారు. నేను కూడా పాత బంగారం మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే వీళ్ళే అనుకుంటారు పాత బంగారం 4 గ్రాములే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 2 హారాలు ఉన్నాయి పాతవి, అవుట్డేట్ అయిపోయినాయి, ఫ్యాషన్ అవుట్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి కొత్తది మోడల్ వచ్చింది, భలే ఊరిస్తారండి ఆ కటౌట్లు పెట్టి, ఏమి నగలు బాక్సుల్లాగా ఇలా తిప్పుతూ ఉంటారు ఆ బొమ్మల్ని, రకరకాల ఎలా తిరుగుతుంటే ఇటో ఒక బొమ్మ అటో బొమ్మ కనిపిస్తూ ఉంటాయి, నగలు అబ్బో కొనేయాలనిపిస్తుంది. అలా అట్రాక్ట్ చేస్తే వెళ్ళకుండా ఎవరుంటారు, పాపం వీళ్ళు పాత నగలు పట్టుకుని వెళ్తారు. నువ్వు ఉంగరం పట్టుకెళ్ళినా పాతది, పాత హారం పట్టుకెళ్ళినా, ఏది వడ్డాణం పట్టుకెళ్ళినా సరే నీకు దొరికేది అందులో అంతే, పైన డబ్బులు వేయాల్సిందే. ఇంకా అది పోయిందని చెప్పి పైన ఇంత వేయాలంటాడు. ఎంత ఈ బంగారానికి ఎన్ని డబ్బులు వస్తాయో దానికి డబల్ అంటాడు వాడు. ఇంత అన్యాయం అండి. మరి బంగారం షాపుల వాళ్ళకి ఎప్పుడండి లాస్? ఎప్పుడు లాస్ చెప్పండి? ఏ సమయంలోనూ వాళ్ళకి బంగారం లాస్ కానే కాదు. అందుకని వన్ ఆఫ్ ద అడ్వైజ్ ఏంటంటే పాత నగలు మార్చకండి. మీకు అది షైనింగ్ తగ్గితే షైనింగ్ పెట్టించుకోండి. ఎందుకంటే ఇప్పుడు బజార్కి షాపులకి వెళ్ళారంటే మీరు యాంటిక్ పీసులు యాంటిక్ డిజైన్స్ అని చూపిస్తున్నారు మనకి. కాసుల పేర్లు, కట్ల పేర్లు, గుళ్ళ పేర్లు, రకరకాలు. కంటి ఎవరు పెట్టుకునేవారో తెలుసా మీకు? నిజంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మిగతా నాకు తెలీదు. పొలం పనులు చేసేవాళ్ళు వాళ్ళు వెండి ఇట్లా పెట్టుకునేవారు, ఇలా ఉంటాయి రింగు, ఒకటే రింగు ఇలా. ఇంకా కొంచెం వేరే కాలానికి వెళ్తే గోల్డ్లోనే కంటి దానికి ఏదో ఒకటి పెట్టుకునేవారు. అంటే అప్పుడు ఫ్యాషన్స్ లేవు, వాళ్ళకి తెలిసింది ఆ కంటి ఒకటే. ఆ కంటిని గోల్డ్లోకి మార్చి గోల్డ్ని అలా కంటిలాగా చేయించుకుని పెట్టుకోవడం అనే కాసుల పేర్లు.
అవే ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు మీరు పాత నగలు ఒకవేళ అలాంటివి ఉంటే ఎందుకు మార్చుకుంటున్నారు? లేదు, అలాంటి నగలు లేవు, పాతవి వేరే ఉన్నాయి, అవి కూడా మీకు షాపులో కొత్త నగల్లాగా తయారు చేసి అమ్ముతున్నప్పుడు మీరు ఆ మోడల్ ఎందుకు మారుస్తారు? మార్చకండి, ఉంచండి. ఎందుకంటే పాతయే తిరిగి తిరిగి వస్తున్నాయి, బట్టలు కానీ, నగలు కానీ, బొట్లు కానీ, హెయిర్ స్టైల్స్ కానీ పాతవే తిరిగి వచ్చినాయి ఇప్పుడు అన్ని. అంటే మేడం ధర పెరిగిందని చెప్పేసి పాతవి మార్చొద్దని అంటున్నారా? అవును, కొంతమంది కొత్త మోడల్ తీసుకుందాం, పెరిగింది కదా మనకి ఎక్కువ వస్తుంది అని అనుకుంటారు. ఎంత రేటు పెరిగినా సరే ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది, మార్చేయాలని వెళ్తారు. వెళ్ళినప్పుడు నష్టాలు ఇన్నున్నప్పుడు అసలు తిరిగి అవే ఫ్యాషన్స్ ఇప్పుడు నడుస్తున్నప్పుడు మీరు ఆ నగను ఎందుకు మారుస్తారు? ఇది ఒక మంచి షాప్ వ్యక్తి అయితే అతను చెప్తాడు మనకి ఆ అడ్వైజ్, ఇది ఎందుకమ్మా మారుస్తారు, మంచి మోడల్ బాగుంది కదా. లేకపోతే ఏముంది, దీన్ని మార్చాలంటే ఫస్ట్ చిత కొట్టాలండి అంటాడు. చిత కొట్టేసి వాడు కమిట్ అయిపోతాడు అక్కడ. మరి వెళ్ళి చిత కొట్టుకొచ్చి చేస్తే ఎంత మొక్క ఒకటి వస్తుంది, గుండె నీరైపోయి ఇక్కడ జారిపోతుంది అనమాట. అమ్మో, అంత నగ రూపంలో ఉన్న నగ వచ్చేసి ఏదో తెల్ల మొక్కలాగా వచ్చింది, నిజంగా గుండె ఇక్కడ నుంచి కిందకి జారినట్టు అనిపిస్తుంది. సో మంచి వ్యక్తి అయితే షాప్ వాళ్ళు మార్చకండి అని చెప్తారు. మేడం ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, మరి 1,10,000 అయిపోయింది బంగారం ధర, మహిళలకి ఏమైనా చెప్తారా మీరు? అంటే యాజ్ ఏ ఒక అవేర్నెస్ గా. అదే నేను అప్పుడు నగలు ఎన్ని కొనుక్కున్నా మన తృప్తి తీరదు, ఎప్పటికప్పుడు కొత్త మోడల్ అని చెప్పి చెప్తూనే ఉంటారు. విపరీతంగా డబ్బున్న వాళ్ళు అయితే ఎన్ని కోట్లు అయినా సరే మార్చుకుంటావా, సరిపదా అని చెప్పి భర్త తీసుకెళ్ళి మార్చేస్తాడు. కానీ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇంకా కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది ప్రాబ్లమే. వాళ్ళు ఎలా కొనుక్కుంటారు? నేను చెప్పేది అది సలహా, మీరు పాత నగల్ని మార్చకండి. ఒకవేళ ఆ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో లేకపోయినా మీరు వేసుకోండి, అదే ట్రెండ్ అవుతుంది. కావాలంటే మీకు ఓపుకుంటే కొత్త నగ కొనుక్కోవాలంటే కొనుక్కోండి, కానీ అంత రేటు పెట్టి కొనుక్కోలేని పరిస్థితుల్లో పాత వాటిల్నే కొత్త నగలుగా మార్చుకుని. లేదు, మా అమ్మగారు ఏం చేశారంటే ఆవిడకి పెద్దది రాళ్ళ నెక్లెస్ ఉండేది, వాళ్ళ పెళ్లిలో పెట్టింది అనమాట. దాన్ని మా అమ్మగారు ఏం చేశారు, మారిస్తే ఇదే పరిస్థితి. అందుకని ఆవిడ ఏం చేశారు, దాన్ని 3గా భాగాలు చేసి 3 నెక్లెస్లు తయారు చేశారు. 3 రకాల నెక్లెస్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మగారు. అలా కూడా మోడిఫికేషన్స్ చేయించుకోవచ్చు. చిన్న చిన్న షాపులు వాళ్ళు, బంగారం షాపులు మామూలు వాళ్ళు ఉంటారు కదా, హ్యాండ్ మేక్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చక్కగా విధానంగా చెప్పుకుంటే వాళ్ళు చక్కగా చేసి పెడతారు. ఇంకొకటి, పాత బంగారాలన్నీ కల్తీలండి, ఇప్పుడు అది మారిస్తే ఏమీ రాదండి, మరి కేడిఎం చేసేసామనుకోండి 916 మనకి ప్యూరిటీ వస్తుంది కదా అని అంటే, దానికి కూడా ఒక సలహా ఉంది. మీరు అది చెప్తే తప్ప కల్తీ నగలని ఎవరికైనా తెలుస్తాయా? లేదు. మీరు అది ఎవరికైనా ఇచ్చి మోసం చేయబోతున్నారా? కాదు. అలాంటప్పుడు దానికి ఆ దగదగలు అనేవి ఆ బంగారానికి ఉంటాయి. కాకపోతే మీరు ఒక 5-6 సంవత్సరాలకో ఒక 10 సంవత్సరాలకు ఒకసారి గోల్డ్ షైనింగ్ పెట్టిస్తే కేడిఎం కన్నా ధీటుగా ఉంటాయి. అందులో కూడా బంగారం ఉంది కదా, కాకపోతే పాతకాలంలో కొంచెం కల్తీలు కలిపి చేత్తో చేసేవారు. ఇప్పుడు అంతా కేడిఎంలు వచ్చేసినాయి కాబట్టి ఇది వేరు. షాపులు రెడీమేడ్స్, ఒకప్పుడు రెడీమేడ్ షాపులు ఉండేవా, కంసాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకొని పెట్టుకునేవారు. వాళ్ళు ఏంటి, కల్తీ కలిపేవారు. కలపకపోతే వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందట, అందుకని కలిపేవారు. ఆ మాట వాళ్ళే చెప్తారు. సో కల్తీ కలిపిన బంగారం అయినా సరే మీరు షైనింగ్ పెట్టించుకుని ఇవాళ రోజున వేసుకుంటే అదే ట్రెండింగ్ నాకు అవుతుంది. తర్వాత కల్తీ వస్తువుని మీరు మార్చినప్పుడు కదా దానిలో ఉన్న బ్యాడ్ రాగో వెండో బయటకు వచ్చేది. ఎందుకు మారుస్తారు? మార్చకండి, మీ అమ్మాయికి ఇవ్వండి, తర్వాత తన మనవరాలకి ఇస్తుంది, తరతరాలు నడపండి ఆ నగను. అలాగా దాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? మార్చకండి. మారిస్తే ఏమీ రాదు అని అందరికీ తెలుసు కాబట్టి మార్చకండి, ఉంచుకోండి ఆ నగను, అలా ఉంచుకోండి. బాగా డబ్బులు ఉంటే కొత్త నగ ఏదైనా కొనుక్కోండి, మీరు కొనుక్కోగలిగితే. ఇది ఒక టిప్పు. తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేయించుకోవచ్చు. దానికి తీసుకెళ్ళి ఆ షాప్లో అడిగితే దీన్ని ఎలా మనము 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద నగ ఏదన్నా ఉంటే, ఏదైనా హారం కానీ, పెద్దపాటి ఇక్కడ వరకు ఉంటాయి కదా అవి కానీ, మిడిల్స్ వాటిల్ని కానీ, నెక్లెస్లే హెవీగా ఉంటాయి ఇక్కడికి, వాటిల్ని కానీ ఏమన్నా మోడిఫికేషన్ చేయొచ్చా. మీరు ఓన్గా కూడా మీ క్రియేటివిటీని బయటకు తీసి ఆలోచించినట్టయితే మీ నగని మీరు 2-3 రకాలుగా ఎలా మళ్ళీ అంటే చెడగొట్టి కాదు, కట్ చేస్తారు. అక్కడికి కట్ చేసి ఈ పార్ట్కి ఈ మధ్యలో ఏమన్నా కలపచ్చా, దానికైనా ఒక 10,000 ఖర్చు అయితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, కొనుక్కోవచ్చు. దాన్ని అటాచ్ చేసుకోవచ్చా. ఇంకా పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని అటాచ్ చేసి బ్యాక్ చైన్స్ పెట్టి దానికి ఏదైనా చిన్న లాకెట్ వేసుకుంటే ఇంకో నెక్లెస్ అవుతుందా. ఇలా మీరు క్రియేటివిటీగా ఆలోచించినట్టయితే ఒక పెద్ద నగని 2-3 నగలుగా మీరు తయారు చేసుకోగలుగుతారు. అది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ నగల డిజైన్ పెట్టించుకుని మీరు చేయించుకోవచ్చు. మేము ఫైనల్గా మరి మనం చాలా వీడియోలో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకున్నాము, సమస్యల గురించి. మరి ఇప్పుడు బంగారం విషయంలో కూడా ఏమైనా టిప్స్ ఇస్తారా?
ఈ టైంలో కూడా భర్తల్ని వేధించే భార్యలు ఉంటారు. మరి బంగారం పాపం పెరిగిపోయింది, వాళ్ళు ఏం చేయలేరు, మరి మేడం మీరు ఏమైనా సలహా ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మేడం ఏం చెప్తారో ఏంటో అనేసి ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి మగవాళ్ళకి కూడా ఈ సలహాలు, మీ భార్యలు అలా కనుక అంటే మీరు కసిరి హార్ష్గా తిట్టకండి. తర్వాత ఎప్పుడు నగలు పిచ్చేనా అని ఒక ట్యాగ్ తగిలించకండి. ఏమంటారంటే అవునా ఇప్పుడు నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను, ఒక మంచి నగ తయారవుతుంది అని చెప్పి నేను చెప్పిన ఇందాక చెప్పినవి మీరు భార్యకి చెప్పచ్చు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. నిజమే కదా. ఇప్పుడు అంత డబ్బు మన డబ్బు లేనప్పుడు కోట్లు మన దగ్గర ఉంటే భర్తకి ఇవన్నీ టిప్స్ అనవసరం. ఎందుకు కొనేద్దాం పదా ఉంటాయి, అది ఒకటైతే ఇది ఇంకోటి వేసామంటే 2 అవుతాయి, అక్కడ ఇంట్లో 2కి ఇంకోటి కొంటే 3 అవుతాయని కొనగలుగుతాడు. కానీ 1ని 2, 3 చెయ్యొచ్చు అనే ఉపాయము తెలివి మగవాడికి కానీ ఆడవాళ్ళకి కానీ ఉంటే కనుక అసలు గొడవలు రావు బంగారం గురించి. షాపులు వాళ్ళకి మనం ఇంకా అమీర్లని చేయాల్సిన అవసరం, అంటే వాళ్ళు ఎప్పుడు అమీర్లే మనం చేసినా చేయకపోయినా, వాళ్ళకి ఇంకా మన దోచి వాళ్ళని లాభపరచడం అనేది అవసరం లేదు. మనమే బాగుపడచ్చు కదా. చక్కగా దాన్ని 2, 3 నెక్లెస్లు చేసామంటే పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి పెట్టచ్చు, తను 3, 3 పెట్టుకోవచ్చు. లేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి చెరొక నెక్లెస్ కూడా ఇవ్వచ్చు, నువ్వు ఒకటి ఉంచుకోవచ్చు, మీ అమ్మగారు పెట్టిందో మీ అత్తగారు పెట్టిందో. ఈ ఉపాయం మగవాళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు భార్యలకి చెప్పండి. అంతేగాని ఇవాళ 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి ఇంత బంగారం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ 1,00,000 రూపాయలు ఉంటే అమ్మాయి చదువుకో లేకపోతే ఇంకో దానికో పనికి వస్తుంది కదా. ఇలా ఆలోచించినట్టయితే డబ్బు సేవ్ అవుతుంది. అలా మోడిఫికేషన్ చేయించడానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. 20-25 వేలతో వదిలిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్.